ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు కలకలం రేపాయి. జనసేన వీర మహిళలు బొజ్జ ఐశ్వర్యపై రాజోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్తో పాటు జనసేన వీర మహిళలను కించపరిచేలా ఐశ్వర్య వ్యాఖ్యలు చేశారని వారు ఆరోపించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే వీర మహిళలను ఉద్దేశించి చాలా అసభ్య పదజాలంతో మాట్లాడడం జరిగింది. దానికి మేమైతే పోలీస్ స్టేషన్ రాజోలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామండి. ఈ విధంగా నిజంగా ఆవిడ ఒక ఆడవాళ్ళు మాట్లాడవలసిన మాటలు అయితే మాట్లాడలేదండి. దాని గురించి మేము క్లారిటీ ఇవ్వటం కంటే ఈవిడి ఉన్న విధానం ఏంటి అన్నది ఆ వైసీపీ నాయకులు మాట్లాడిన మాటల రీతిలోనే ఈవిడ కూడా మాట్లాడుతుంది. వీళ్ళ నాయకుడు ఇచ్చిన ప్రోద్బలంతో వీళ్ళు నోటుకొచ్చిందల్లా వాగుతున్నారు. అది ఒళ్ళు దగ్గర పెట్టుకుని నువ్వు మాట్లాడు, కళ్యాణ్ గారినన్నా వీర మహిళనన్నా నాయకులనన్నా అనాలి అంటే నీకు వెన్నులో వణుకు పుట్టాలి. ఇది మేము చెప్పేది. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. తల్లిని చెల్లిని ఏడిపించి ఎన్నో దోపిడీ రాజ్యం కింద దోపిడీ చేసి 12 సీట్లకు పరిమితమై కనీస ప్రతిపక్ష హోదా లేని 5 సంవత్సరాలని మిమ్మల్ని ఎక్కడా మేము చూడలేదమ్మా. మెరుపు తీగలాగా ఇప్పుడు ప్రత్యక్షమయ్యారు. అంటే కొంతమంది కొన్ని సోషల్ మీడియాలో నైట్ స్టార్స్ అయిపోవాలి ఏదో, లేదంటే ఎవరికో ప్రభావితం అయ్యి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే కళ్యాణ్ గారు లాంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడితేనే అది హైలైట్ అవుతుంది, మన సోషల్ మీడియాలో అందరికీ తెలిసిపోతామని మీరు ఏదేదో భ్రమలో ఉన్నారేమో. ఒక విషయం బాగా గుర్తు చేసుకోండి. డిప్యూటీ సీఎం గారి గురించి కానివ్వండి, వీర మహిళల గురించి కానివ్వండి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఎదుర్కోవడానికి జన సైనికులు వీర మహిళలు కాదు, ఓటు రాని చిన్నపిల్లలు మిమ్మల్ని తుక్కు కింద తరిమి కొడతారు రాజోలు నియోజకవర్గం వస్తే. నిన్న మాట్లాడిన బొజ్జ ఐశ్వర్య వ్యాఖ్యలు మాకు తీవ్ర బాధను వ్యక్తం చేస్తాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని అనే స్థాయి ఆవిడకి లేదు. ఎందుకంటే ఆవిడ రాజకీయంలో రావడం అంట ఆవిడికి ప్రజలకి ఉపకారం అంట. అదే పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల ఉపకారం లేదంట. ఆవిడ వైసీపీలో వచ్చిన అధికారంలో ఏమన్నా ఉందా? ఉన్నదైతే మాకు తెలియదు. ఆవిడ ఏం ఉపకారం చేసిందో మాకు తెలియదు. అదే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక వన్య ప్రజలను, రోడ్లను, అదేంటి కిడ్నీ బాధితులను, ఇతర వ్యవహారాలన్నీ ఆయన చక్కబెట్టి ఒక పంచాయతీ రాజుల్లో ఎన్నో 5 అవార్డులు తెచ్చుకున్నారు. అదే అవార్డులు ఆవిడ తెచ్చుకుందా?